ఏపీలో నయా రాజకీయం ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. నారా వారికి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి క్రిస్మస్ గిఫ్ట్ వచ్చి చేరింది. అదేంటి, చంద్రబాబు కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీ నుంచి గిఫ్ట్ ఎవరు పంపారు, ఈ రాజకీయం ఏమిటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగనన్న వదిలిన బాణంగా ఏపీ రాజకీయాల్లో వెలుగులోకి వచ్చి అటు తరువాత తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టిన వైఎస్ఆర్ తనయ్య షర్మిల క్రిస్మస్ సర్ప్రైజ్ గిఫ్ట్ను లోకేష్కు పంపారు. క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ గిఫ్ట్లు పంపిన షర్మిల ఏపీ ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షర్మిల తనకు క్రిస్మస్ గిఫ్ట్ పంపిన విషయాన్ని లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. షర్మిల పంపిన గిఫ్ట్లను కూడా ఎక్స్లో యాడ్ చేస్తూ ఆమెకు క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ధన్యవాదాలు తెలుపుతూ లోకేష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి అనేక ప్రశ్నలకు లేవనెత్తింది. ఎన్ని సంవత్సరాలుగా లేని షర్మిల ఇప్పుడు ఈ పని ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో ఆమె ముందుకు వెళ్తున్నారన్న సందేహాలు కలుగుతున్నాయి. తెలంగాణలో షర్మిల సొంత పార్టీ పెట్టిన తర్వాత షర్మిల ఏపీ నుంచి ఎందుకు తెలంగాణకు మారారు అన్న జగన్మోహన్ రెడ్డితో వచ్చిన విభేదాలు ఏంటి అన్న రచ్చ బాగానే సాగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయితే అవన్నీ సక్సెస్ కాకపోయినా కాంగ్రెస్కు ఆమె మద్దతు ప్రకటించి ఆ పార్టీకి దగ్గరయ్యారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ఏపీ వ్యవహారాల్లో చురుకైన బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్లో చేరి షర్మిల బాధ్యతలు నెత్తికి ఎత్తుకుంటారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియకున్నా షర్మిల పేరు మాత్రం ఏపీ రాజకీయాల్లో నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో నారా లోకేష్కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపడం రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఏపీలో ఎన్నికల వేళ చంద్రబాబు ఫ్యామిలీకి షర్మిల గిఫ్ట్ దేనికి సంకేతం? గిఫ్ట్ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా లోకేష్ ఏం మెసేజ్ ఇచ్చారు అన్నది తేలాల్సి ఉంది. గిఫ్ట్ వెనుక దాగున్న సీక్రెట్ ఏంటి? న్యూ ఇయర్ క్రిస్మస్ వేడుకలకు శుభాకాంక్షలు తెలుపుతూ లోకేష్కు షర్మిల గిఫ్ట్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్. దీని గురించి మనం డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. అయితే సాంబశివరావు, మొత్తానికి గిఫ్ట్ అయితే షర్మిల పంపించారు, కానీ ఏపీ రాజకీయాల్లో అంతగా యాక్టివ్గా లేకుండా తెలంగాణకు వెళ్ళిపోయారు షర్మిల. అదే ఒక చర్చ రచ్చ అంటే ప్రస్తుతం లోకేష్కు ఈ గిఫ్ట్ పంపడాన్ని మనం ఎలా చూడాలి? సాంబశివరావు. థ్యాంక్ యూ మౌనిక. తెలంగాణ వైఎస్సీపీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయాల్లో నాడు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ రాజకీయాలను హీటెక్కించారని చెప్పాలి. తెలంగాణలో పాదయాత్ర చేశారు. అంతకుముందు జగన్ ఏదైతే ప్రతిపక్షంలో జైల్లో ఉన్నప్పుడు కూడా జగన్ అన్న వదిలిన బాణంగా ఆమె ప్రజల్లో గుర్తింపు పొంది వైసీపీ అధికారంలో రావడం పాదయాత్ర కూడా దోహదపడింది. అనంతరం ఆస్తి తగాదాలు రావడం, ఏదైతే షర్మిల ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడంతో ఆమె తన తల్లితో సహా తెలంగాణ వెళ్ళి అక్కడ పార్టీ పెట్టారు, అక్కడ పాదయాత్ర చేశారు, మొత్తం స్థానాలకు పోటీ చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆమెను కలిశారు. ఏదైతే కర్ణాటకలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వీళ్ళని
సోనియా గాంధీ కుటుంబంతో మాట్లాడించారు, పార్టీ విలీనం చేస్తున్నారు. అనివార్య కారణాలలో అది వాయిదా పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలని ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకుని ఏపీలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించే విధంగా ఎవరైతే 60 మంది ఎమ్మెల్యేలకి జగన్ టికెట్ లేవని చెప్పారో వారంతా గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ లో తీసుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిని మార్చారు. ఈ నేపథ్యంలో షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని షర్మిల లోకేష్ కి ఒక గిఫ్ట్ పంపించారు. ఆ గిఫ్ట్ తో పాటుగా 2024లో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పి ఆమె గ్రీటింగ్ పంపించారు. కానీ ఆమె మాత్రం బయటికి చెప్పలేదు. క్రిస్మస్ శుభాకాంక్షలు కాబట్టి, ఎందుకంటే ఇటు షర్మిల కావచ్చు లేదా షర్మిల భర్త కావచ్చు జగన్ కావచ్చు బైబిల్ చదువుతారు కాబట్టి క్రిస్మస్ వాళ్ళకి పెద్ద పండుగ ఉద్దేశంతో లోకేష్కి పంపించారు. ఈ నేపథ్యంలో లోకేష్ దాన్ని ఆశ్రయంగా తీసుకుని ట్వీట్ చేస్తూ ఇలా షర్మిల మాకు ట్వీట్ చేశారు, షర్మిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, నేను కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలని ట్విట్టర్లో పెట్టిన తర్వాత ఇది ట్విట్టర్లో బయటకు వచ్చింది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో వేడి పుట్టిస్తుంది. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో షర్మిల పెట్టిన ట్వీట్ తెలుగుదేశం అధికారంలోకి రావాలని షర్మిల కోరుకుంటున్నట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక పక్క ముఖ్యమంత్రి జగన్ అన్న వదిలిన బాణంగా చెప్పుకున్న షర్మిల ట్వీట్ పెట్టడంతో వైసీపీలో అసమ్మతితో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు లేదా టికెట్ లేనని చెప్పిన ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం వైపు తొంగి చూస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేట పిఠాపురం ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు ఒకరు జనసేనలో చేరేందుకు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్న నేపథ్యంలో షర్మిల పెట్టిన ట్వీట్ గిఫ్ట్ పంపడం 2024లో మంచి కావాలని కోరుకోవడం, దాని వెనకాల 2024 మంచి అంటే మార్చి లేదా తర్వాత ఎలక్షన్లు వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అధికారంలోకి రావాలని షర్మిల మనస్ఫూర్తిగా కోరుతూ ట్వీట్ చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అదేవిధంగా లోకేష్ కూడా ఇదే విషయాన్ని బయటకు పెట్టారు. ఇది ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ అదేవిధంగా ఇటు జనసేన తెలుగుదేశంలో కూడా వేడి పుట్టించింది. మరోపక్క జగన్ కు వ్యతిరేకంగా షర్మిల రాష్ట్రంలో పర్యటిస్తారా, పిసిసి అధ్యక్ష పదవి తీసుకుంటారా, జగన్ ఓడించేందుకు షర్మిల పాటుపడతారా అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే ఆమె ఈ ట్వీట్ చేశారో తెలుగుదేశానికి లోపాయి గారికి మద్దతు ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా లోపాయి గారిగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. ఆమె ఎక్కడ ప్రచారం చేయనప్పటికీ తన పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ గెలవాలి, మంచి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నారని ఆమె ట్వీట్ చేశారు. అదేవిధంగా 2024లో లోకేష్ మంచి జరగాలని ట్వీట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా జగన్ ను ఓడించడానికే షర్మిల ట్వీట్ చేశారని చెప్పి టీడీపీ జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఇదే అంశాన్ని ఎక్కడ వైసీపీ నాయకులు కలిసినా కూడా షర్మిల ఈ ట్వీట్ పెట్టడం వెనకాల అర్థం ఏంటి, ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారా లేక టీడీపీకి లోపాయి గారి మద్దతు ఇస్తారా, తన అనుచరులతో టీడీపీకి ఓటేయించమని ఏమైనా చెప్తారన్న దాని మీదే విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ఉమ్మడి గోదావరి జిల్లాలో రాజకీయాలకు చైతన్యవంతం, ఇక్కడ రాజకీయాలు వేడెక్కినాయి. అందరూ కూడా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. షర్మిల పెట్టిన ట్వీట్ దానికి బదులుగా షర్మిల ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచినప్పటికీ లోకేష్ ట్విట్టర్ వేదిక దీన్ని బయటపెట్టడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. మౌనిక, షర్మిల ఏపీ రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత అన్న జగన్ కు అస్సలు ఇష్టం లేని పార్టీ కాంగ్రెస్ లో ఎంటర్ అవడమే ఒక రకంగా ఎదురు దెబ్బ లాంటిది అని పైకి చెప్తున్నారు. ఇన్నర్గా పైకి మాత్రం రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా కుటుంబంలో సవాలక్ష ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏపీలో నిజంగానే అన్నకు వ్యతిరేకంగా షర్మిల పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే లోకేష్కు సపోర్ట్ చేయడాన్ని ఉమ్మడిగా జగన్కు వ్యతిరేకంగా నేను సపోర్ట్ చేస్తా అని షర్మిల ఒక ఇంట్రాక్షన్ అని చెప్పొచ్చా ఇది? ఖచ్చితంగా టీడీపీ వర్గాలు అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఎందుకంటే ఆస్తుల విషయంలో తగాదా జరిగినప్పుడు మధ్యవర్తిగా ఉన్న తల్లి అటు కొడుక్కి చెప్పలేక ఇటు కుమార్తెకి చెప్పలేక సతమతమయ్యారంటూ ప్రచారం జరిగింది. అదేవిధంగా బాలినేని కుటుంబాన్ని పరామర్శకు వచ్చినప్పుడు షర్మిల ఎదుట బాలినేని కుటుంబ సభ్యులు కూడా నీకే తల్లిగా నీకే కదమ్మా, మాకు కూడా జగన్ వల్ల అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ప్రతిసారి కూడా క్రిస్మస్ కు ఇటు షర్మిల జగన్ మొత్తం కుటుంబ సభ్యులంతా కలిసి వైఎస్ జయంతికి వర్ధంతికి అదేవిధంగా క్రిస్మస్ కి కూడా కలుసుకునేవారు. గత 2 సంవత్సరాలుగా కలవట్లేదు, ఎవరికొవారు విడివిడిగా వెళ్తున్నారు. ఈసారి కూడా క్రిస్మస్ కి షర్మిల జగన్ తో కలిసి వెళ్ళలేదు. ఖచ్చితంగా తను ఏదైతే వాడుకుని వదిలేశారన్న ఫీలింగ్ షర్మిల వ్యక్తమవుతోంది. పదే పదే కొన్ని టీవీ ఇంటర్వ్యూల్లో కూడా ఆమె చెప్పడం జరిగింది, తను వాడుకున్నారు, అవసరం తీరక వదిలేశారు, ఆశల విషయం కూడా పట్టించుకోవడం లేదని చెప్పడం జరిగింది. విజయమ్మ కూడా షర్మిలకు మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే జగన్ కూడా ఆమెను కూడా పట్టించుకోకపోవడంతో ఆమెను గతంలో
వైసీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా పనిచేశారు, ఆ పదవి కూడా తీసేయడం జరిగింది. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నుకున్నట్లు ప్రకటించారు. దాని మీద కూడా షర్మిల గతంలో తప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో షర్మిలకు తల్లి విజయమ్మ మద్దతు చాలా ఉంది. ఇలాంటి నేపథ్యంలో తన ఆస్తులు కోల్పోయాను, వైసీపీకి పనిచేసి పాదయాత్ర చేసి తన అన్ననే అధికారంలోకి తీసుకొచ్చినప్పటికీ తను దూరంగా పెట్టారు, పదవులు ఇవ్వలేదు. అదేవిధంగా కుటుంబ పరంగా కూడా తను దూరంగా పెట్టన్న భావన షర్మిలలో ఉంది. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి షర్మిల సునీత కూడా మద్దతు ప్రకటించారు. తద్వారా కూడా అటు ముఖ్యమంత్రి జగన్ కి ఈ కేసులో ముద్దాయిగా చెప్పబడుతున్న అవినాష్ రెడ్డికి కూడా వ్యతిరేకంగా షర్మిల మాట్లాడినట్టయింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి రంగంలోకి దింపుతారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలంగాణ ఎన్నికల్లో జరిగిందో ముందు అన్ని స్థానాలకు పోటీ చేస్తామని అప్పట్లో అధ్యక్షుడిగా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వరి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడిని జైల్లో కలిసిన తర్వాత పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చిన తర్వాత లోపాయికారిగా టీడీపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు దోహదపడ్డారని ఆరోపణ చేసి మన జ్ఞానేశ్వరితో పాటు ఇతరులు కూడా బయటకు వచ్చారు. ఇదే నేపథ్యంలో షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్లో అటు చేసే కాంగ్రెస్కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఓట్లకి ఆమె సపోర్ట్ ఇస్తే వైసీపీ ఓట్లకి ఖచ్చితంగా గండి పడుతుంది. కాంగ్రెస్ సానుభూతి పరులంతా కాంగ్రెస్ కోటేస్తారు. వైసీపీ ఓట్లు చీలిపోతాయి కాబట్టి టీడీపీ జనసేన ఓట్ల బలం పెరుగుతుంది. ఆ నేపథ్యంలోనే షర్మిల ఈ ట్వీట్ చేశారు. ముందుగా షర్మిలతో మాట్లాడిన తర్వాత మాత్రమే లోకేష్ ట్విట్టర్ వేదికగా ఇది బయటపెట్టి ఉండవచ్చు అన్న సందేశాలు కూడా బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం నాయకులు దీని మీద చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిలను పంపించేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎవరైతే మన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఆయన రంగంలోకి దిగారు, పలు దఫాలు ఆమెతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆమెను రాజ్యసభ ఎంపీగా చేసి పిసిసి అధ్యక్ష పదవులు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో స్టేట్ అంతా పర్యటింపజేసి ఏదైతే వైసీపీ అనుకూల వర్గం ఉందో, గతంలో ముఖ్యమంత్రి అభిమానులు ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు వైసీపీలో అసమ్మతితో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత కుటుంబమైన బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబం కావచ్చు, లేదా మొన్న టీడీపీ మన వైసీపీ నుంచి బయటకు వచ్చిన నెల్లూరుకు చెందిన శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా టీడీపీలోకి వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంకును చీల్చేందుకు పరోక్షంగా జనసేన టీడీపీ అధికారులన్నీ తీసుకొచ్చేందుకు షర్మిల ఈ ప్రయోగాన్ని చేశారని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మౌనిక, అయితే సమస్యలు ఇక్కడ షర్మిలకున్న నేచర్ని బట్టి తల్లి మాత్రమే వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా విజయమ్మ కూడా షర్మిలకి సపోర్ట్గా వెళ్ళిపోయిన టైంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన పార్ట్ ఉండాలి అన్న ఒక కసితోనే ఒక పక్క వైఎస్ఆర్టీపీ అంటూ కూడా తెలంగాణలో పార్టీ పెట్టి తనకంటూ ఒక పేరు తెచ్చుకొని పాదయాత్రతో కాంగ్రెస్లో కలిశారు. అదే బాటలో ఇప్పుడు ఏపీలో కూడా నడవబోతున్నారా? దీనికి విజయమ్మ సపోర్ట్ ఇస్తారా? లేదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం లేదా సొంత చెల్లెల విషయంలో విజయమ్మే కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా? వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఈ ముడి పడుతుందా లేదా ఇది విడిపోతుందా అనే విషయం అయితే కొంచెం హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో రాజకీయాలు ఇప్పటికే ఏపీలో రంగులు మారుతున్నాయి. ఇది ఒక కొత్త రంగు. దీన్ని తీసుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఎంతవరకు ట్రై చేస్తుందని చెప్పుకోవచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా అయితే ఏపీ రాజకీయాల్లో కొత్త రంగుగానే చెప్పాలి. విజయమ్మ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. అటు కొడుక్కి చెప్పలేక, తల్లికి కుమార్తెకు సర్ది చెప్పలేక. కానీ కుమార్తె తెలంగాణలో పార్టీ పెట్టి ఫైట్ చేసిన తర్వాత గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఆమెను చాలా ఇబ్బందులు పెట్టింది. పోలీస్ స్టేషన్కి వాహనాన్ని తీసుకుని వెళ్లారు. అదేవిధంగా ఆమె కారులో కూర్చునిగానే వెహికల్ తీసుకెళ్లారు. ఆ సమయంలో విజయమ్మ పోలీసులపై సీరియస్ అయ్యారు. అదే సమయంలో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ఏపీలో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది అన్నప్పుడు ఏపీతో నాకు సంబంధం లేదు, ఏపీ రాజకీయాలు నా దగ్గర మాట్లాడొద్దని చాలా స్పష్టంగా విజయమ్మ చెప్పడం జరిగింది. అందుకే ఆమె వైసీపీ ప్లేనరీ కూడా హాజరు కాలేదు. దీంతో ఆమెను పూర్తిగా పార్టీ నుంచి పక్కన పెట్టేశారని చెప్పొచ్చు. మీరు చెప్పినట్లుగా షర్మిల ముద్ర అటు తెలంగాణలోనూ కనపడుతుంది, ఇటు ఏపీలోనూ కనపడుతుంది. తెలంగాణ కంటే కూడా ఏపీలో షర్మిలకు మద్దతుదారులు ఎక్కువ ఉన్నారు. ఆమె ఎప్పుడైతే పాదయాత్ర చేసి జగనన్న వదిలిన బాణంగా చెప్పుకున్నారో అప్పటి నుంచి కూడా ఆమెకు అభిమానులు ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు కావచ్చు, లేదా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా మద్దతు షర్మిలకు ఉందని చెప్తున్నారు. ఇప్పటికీ కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీ మారకపోయినప్పటికీ, ఏ పార్టీలో లేనప్పటికీ 2 రోజుల క్రితం ఆయన మీడియా సమావేశం పెట్టి పార్టీలో ఏదో ఎమ్మెల్యేలని బదిలీలు చేయడం, 60 మందికి సీట్లు ఇవ్వకపోవడం పిచ్చి చర్య అంటూ జగన్ తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో తన తండ్రి వెంట ఉన్న వారంతా కూడా తనతో కలిసి వస్తారు. కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రచారం చేస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడిపోయింది. అయినప్పటికీ షర్మిల లాంటి చరిష్మాను వ్యక్తిని అక్కడ పెడితే వైసీపీ ఓటు బ్యాంక్ అయినా చేల్చడానికి పనికొస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి
అటు సోనియా గాంధీని కావచ్చు, రాహుల్ గాంధీని కావచ్చు టార్గెట్ చేసి రాజకీయాలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్ దెబ్బకొట్టాలన్న కసి వారిలో ఉంది. అందుకోసమే షర్మిలను రంగంలోకి దింపారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల ఏదైతే లోకేష్ కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించి 2024లో మీకు మంచి జరగాలి, శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఒక ప్లాన్ ప్రకారం లోకేష్ దీన్ని బయటపెట్టినట్టుగా చెప్తున్నారు. దీనికి తోడు ఏదైతే గతంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయ సలహాదారుడిగా లేదంటే ఆయనకి స్ట్రాటజీకి ఎవరైతే ఇచ్చారో ప్రశాంత్ కిషోర్ 2 రోజుల క్రితమే లోకేష్ నేరుగా తీసుకొచ్చి చంద్రబాబుతో కల్పించారు. వాళ్ళిద్దరూ గంట సేపు చర్చించుకున్నారు. ఓ పక్క పీకే పవన్ కిషోర్ మన పవన్ కళ్యాణ్, మరో పక్క పీకే ప్రశాంత్ కిషోర్. దీనికి తోడు షర్మిల పెట్టిన ట్వీట్ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా షర్మిల మద్దతు టీడీపీ జనసేన కూటమికి ఉంటుంది. ఆమె వైసీపీ ఓట్లు చీలుస్తుంది. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమే ఇది కూడా అయి ఉండొచ్చు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన తర్వాతే లోకేష్ ఇది బయట పెట్టి ఉండొచ్చు అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మౌనిక, రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ క్లియర్ డీటెయిల్స్. సంసారం ఏపీలో ఇప్పుడు కొత్త రాజకీయం మొదలైందనే చెప్పొచ్చు, చర్చలో కూడా వచ్చేసింది. అయితే నారా వారికి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఒక క్రిస్మస్ గిఫ్ట్ అంటూ ట్విట్టర్ వేదికగా బయటికి రావడం, చంద్రబాబు కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ గిఫ్ట్ షర్మిల పంపడం అని లోకేష్ ట్వీట్ ద్వారా మనకి విషయాలని తెలుస్తున్నాయి. అయితే జగనన్న వదిలిన బాలంగా ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు షర్మిల. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇంతకుముందే పాదయాత్ర చేసి ప్రజల్లో తన పేరు నానిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల వస్తారా అనే చర్చలు అయితే జోరందుకున్నాయి. ఈ క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు అంటూ కూడా లోకేష్కి గిఫ్ట్ పంపిన తర్వాత ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఏపీలో ఇప్పటికే రాజకీయ రంగులు మారిపోతున్నాయి. దీనికి సంబంధించి ఎలా ఉండబోతోంది డీటెయిల్స్ మా ప్రతినిధి తిలక్ని అడిగి తెలుసుకుందాం. అయితే తిలక్, చెప్పండి, ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్లో ఇప్పటికే చేరికలు జరుగుతున్నాయి అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రాజకీయాలు మారుతూ ఉన్న నేపథ్యంలో కేవలం ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ బలపడ్డం, దానికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం, ఈ గిఫ్ట్ షర్మిల స్క్రీన్ మీదకి తెరపైకి ఈ ట్వీట్ ద్వారా బయటకు రావడం ఎలా చూడాలంటారు తిలక్? మౌనిక, రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఎన్నికలకు 3-4 నెలలు సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అయితే ఒక్కొక్క పరిణామం కూడా రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే విధంగా ఉన్నాయి. ఏదంటే ఒకవైపు గతంలో వైఎస్ఆర్సీపీ విజయానికి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు రావటం, అదేవిధంగా జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం పాదయాత్ర చేపట్టిన షర్మిల ఇప్పుడు నారా కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ 2024లో మీకు మంచి జరగాలి, అన్ని శుభాలు జరగాలి అని ఆమె ఆ సందేశంలో పేర్కొనడం, దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాము అని చెప్పేసి లోకేష్ రీట్వీట్ చేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, రాజకీయంగా ఏం జరగబోతోంది అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్ కోసం పనిచేసిన షర్మిలకు జగన్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి, అవి క్లైమాక్స్ కు చేరుకున్నాయి అని కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అందులో భాగంగానే రేపు ఏపీలో జరగబోయే ఎన్నికల్లో నా పాత్ర కూడా ఉంటుంది అని షర్మిల పరోక్షంగా జగన్ కు హెచ్చరికలు పంపినట్లుగా కూడా వారు భావిస్తున్నారు. అదే విధంగా ఈ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి అని కూడా ఆమె ఈ సందేశం ద్వారా పంపినట్లు కొంతమంది భావిస్తున్నారు. అదే విధంగా సుదీర్ఘంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కూడా శత్రువు మనకు మిత్రుడు అన్న చందంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే పని చేస్తారో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వకూడదని చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఆయన పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంత లేదన్నా కనీసం 1-2% ఓటింగ్ ఉన్నా కూడా అది కూడా వృధా పోనివ్వకూడదు, అది కూడా వైసీపీ వైపు వెళ్ళకూడదు. అంటే ఖచ్చితంగా దాన్ని కూడా మన వైపు తిప్పుకోవాలి అనే ఆలోచనతోనే చంద్రబాబు పనిచేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు షర్మిల విషయం కూడా, అంటే ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించి అక్కడ ఏపీ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రానికి సంబంధించి షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తే గనక అది కూడా మనకి ఉపయోగపడుతుంది. లేకపోతే ఆమె వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి అక్కడ తెలంగాణలో గతంలో పెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ తోటి సంబంధం పెట్టుకుని ఆవిడ అక్కడ పోటీ చేయలేదు. కానీ వైఎస్ఆర్ ఏపీ అని కూడా ఆవిడ ఏదైనా పార్టీ పెట్టుకుంటే ఆ ప్రభావం కూడా రేపు ఆ రాష్ట్రం మీద పడితే కనుక ఆ ఓట్లను కూడా చీలనివ్వకూడదు అనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా స్పందించింది అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దాంతో పాటు జగన్ కి షర్మిల నేరుగా ఒక సందేశాన్ని పంపినట్టు ఇటు నారా కుటుంబానికి సందేశం పంపుతూనే జగన్ కు హెచ్చరించినట్లు కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు వ్యతిరేకంగా నిలబడుతున్నాను అని చెప్పేసి ఒక హెచ్చరిక పంపినట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా పలు కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయాలు కూడా చాలా వేగంగా మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మౌనిక. రైట్ తిలక్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి ఏపీలో షర్మిల లోకేష్కు పంపిన ఒక గిఫ్టే ఇంత చర్చకు తావిస్తోంది. ఇది కేవలం చర్చగానే మిగిలిపోతుందా, లేకపోతే ఏపీ రాజకీయాల్లో తన మార్కు వేసుకున్న షర్మిల ఇప్పుడు మళ్ళీ మరొకసారి తన కొత్త యాక్షన్ షురూ చేయబోతున్నారా? నిజంగానే షర్మిల ఒకవేళ ఏపీకి వస్తే లోకేష్కి గిఫ్ట్ పంపిన నేపథ్యంలో తెలుగుదేశానికి సపోర్ట్గా చేస్తారా, లేదు అంటే తన సొంత పార్టీ పెట్టుకుంటారా? ఇంకా కాంగ్రెస్లో తనకంటూ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకోవడానికి ఏపీలో ఒక ఎలక్షన్ నేపథ్యంలో ఒక తీవ్రమైన చర్చలు జరుగుతున్న టైంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎలా రాబోతున్నారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే తెలంగాణలో ఆవిడ పాదయాత్రలతో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా అంత స్ట్రాంగ్గా ఎన్నికల టైంలో లేరు. కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న 10% మిగిలిపోయిన ఓటింగ్ శాతాన్ని, ఈ కన్ఫ్యూజన్లో ఉన్న శాతాన్ని షర్మిల ఎటువైపు తిప్పుతారు, ఏపీ రాజకీయాలు ఎలా మారుతాయి, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గానే మారినాయి. ఇవన్నీ విషయాలు తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు షర్మిల యాక్షన్ కోసం వెయిట్ చేయాల్సిందే.